సర్పజాతికి రాజు, పరమశివుడి మెడలో నిత్యం కొలువై ఉండే ఆభరణం. ఆయనే వాసుకి. కాని ఆ శివుడి నీడలో చేరడానికి ముందు వాసుకి చేసిన త్యాగాలు, అనుభవించిన అవమానాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? సముద్రమథనం, మహాత్యాగం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించాలనుకున్నప్పుడు వారికి ఒక బలమైన తాడు అవసరమైంది. అప్పుడు లోక కళ్యాణం కోసం వాసుకి తన శరీరాన్నే తాడుగా సమర్పించుకున్నాడు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు మందర పర్వతాన్ని చుట్టి వాసుకిని అటు ఇటూ లాగుతుంటే ఆ పర్వత రాపిడికి ఆయన శరీరం ఛిద్రమైపోయింది. రక్తం ఓడుతున్నా ప్రాణ సంకటమైన నొప్పిని భరిస్తూ లోకం కోసం నిలబడ్డాడు వాసుకి. హాలాహలం మరియు అవమానాలు ఆ రాపిడి భరించలేక వాసుకి వెళ్ళగక్కిన కాలకూట విషమే లోకాలను దహించబోయింది. ఆ సమయంలో తన వల్ల లోకానికి ముప్పు వస్తోందని వాసుకి ఎంతో మదనపడ్డాడు. తన సొంత తల్లి కద్రువ వేసిన శాపం వల్ల జనమేజయుడి సర్పయాగంలో తన జాతి మొత్తం అంతమైపోతుందనే భయం ఒకవైపు, గరుత్మంతుడి వల్ల వచ్చే ప్రాణభయం మరోవైపు. తన అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఆ తర్వాత దేవతలు తనను విస్మరించినప్పుడు వాసుకి ఎన్నో అవమానాలను మౌనంగా భరించాడు. శివుని అనుగ్రహం అంతిమ విజయం, కానీ నిస్వార్థమైన త్యాగం ఎప్పుడూ వృధా పోదు. వాసుకి పడిన కష్టాన్ని, ఆయన నిశ్చలమైన భక్తిని చూసిన ఆ భోళాశంకరుడు కరుణించాడు. మృత్యుభయం లేని తన మెడలోనే వాసుకి స్థానం కల్పించి నాగేంద్రుడిగా మార్చాడు. తన మేనల్లుడు ఆస్తికుడి ద్వారా సర్పయాగాన్ని ఆపించి తన జాతిని సర్వనాశనం కాకుండా కాపాడుకున్నాడు. నేడు మనం నాగపంచమి నాడు పూజించే ఆ నాగరాజు కథ కేవలం భయం కాదు, అది అంతులేని త్యాగం మరియు సహనానికి నిలువెత్తు సాక్ష్యం. లోకహితం కోరేవాడు ఎప్పుడూ దైవానికి సన్నిహితుడవుతాడని వాసుకి జీవితం మనకు చాటి చెబుతోంది.